నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కురిదిస్తాడమ్మో నమ్మినోని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు ఆ దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు ఆ ధర్మం బేషంటాడమ్మో నాయకుడు దేవుళ్ళ నడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్ళ దోషేస్తాడమ్మో నాయకుడు అధికారం తన పదవి కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కురిదిస్తాడమ్మో నాయకుడు. ఇప్పటికీ అర్థమైంటుంది మీకు. నేను వాడిన పాట ఒక ఆణిముత్యం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఒక సినిమా సాంగ్. ఈరోజు పవన్ కళ్యాణ్ గారంట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా ఆయన ఒక సభ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ పోలీసులని పర్మిషన్ అడిగినట. ఏందా ఆ సభ అంటే తెలంగాణ నవనిర్మాణ సంకల్పం అంట. ఈయన గారేమో ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అక్కడనే వాళ్ళ సంసారమే సక్కా లేదు, ఉద్యోగాలు లేవు, రాష్ట్ర రాజధాని లేదు, నానా రకాల సమస్యలతో అక్కడ బిడ్డలే ఇబ్బందులకు గురి అవుతుంటే ఏదో ఇంట్లో పిల్ల గంజికాడిస్తే ఏమన్నా ఉంచుకున్నామో ఇంట్లో పోయి లైట్ వేసిందంటే అట్లున్నది ఈయన గారి సనాతిని వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారు నీ రాష్ట్రమే సక్కా లేదు, అక్కడ నీవు చూసుకో. ఇక్కడ తెలంగాణని నవనిర్మాణం చేయడానికి ఇక్కడ తెలంగాణలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు, చాలామంది రాజకీయ పార్టీలు ఉన్నాయి. మా సంసారం మేము చక్కా చూసుకుంటాం, కానీ నీ సంసారం నీవు ఆంధ్రాలో నీవేమన్నా ఉంటే నువ్వు చూసుకో. గతంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సందర్భంగా నీవు ఎటువంటి ఓవర్ యాక్టింగ్ చేసినావో కూడా మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనంట ఈ సనాతని బాధ తట్టుకోలేక 10 రోజులు అన్నం తినలేదంటవా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల శాపం తలిగి కోనసీమల కొబ్బరి చెట్లు మొత్తం ఎండిపోయినాయంట. ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఈ రాజకీయ ఆశావాహుడు ఈరోజు ఏదో నిర్మాణిస్తాడంట తెలంగాణ రాష్ట్రాన్ని. ఏం తక్కువైంది? తెలంగాణ రాష్ట్రంలో మంచి పరిపాలన కొనసాగుతున్నది, ప్రజారంజకమైనటువంటి పరిపాలన కొనసాగుతున్నది. మీలేక సాటర్డే సండే పరిపాలన కొనసాగుతలేదు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ 2 రాష్ట్రాలు ఇడిపోయి 12 ఏళ్ళు అవుతుంటే కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయ నాయకులు మొత్తం వాళ్ళ సంసారాలు ఇన్నే, వాళ్ళ బిజినెస్లు ఇన్నే, వీకెండ్ వస్తే మొత్తం ఇన్ని వచ్చి మోపవుతారు. మోపైందే కాక ఇంకా తెలంగాణ ప్రజల మీద ఇట్లా ఓవర్ యాక్టింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, ఒక్కసారి చూడండి. పవన్ కళ్యాణ్ గారి సభకు పోలీసులు అయితే అనుమతులు ఇవ్వలేదంట. ఎందుకు ఇస్తారు? ఈరోజే పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? గత వారం 10 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. జన్వాడ పరిధిలో ఉన్నటువంటి ఒక కోడి చెరువు అనేటటువంటి ప్రాంతంలో చెరువుని అక్రమంగా కూల్చేసి దాదాపు 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ గారు చెరబట్టారు. ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అక్కడ ఫామ్ హౌస్ నిర్మించిండు. నిబంధనలకు మొత్తం విరుద్ధంగా ఆయన వ్యవహరించిండు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఇటువంటి సందర్భంలో మరి తెలంగాణలో వచ్చి ఈయన గారు ఏం ఉద్ధరిస్తాడు? నీకు ఏం తక్కువైందని తెలంగాణ భూముల మీద కన్నేసినావు పవన్ కళ్యాణ్ గారు. పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని కాపాడుతా, ఇక నేను చెగువీర వారసుని అని చెప్పి నీతులు చెప్పి ఈరోజు నువ్వు చేసేది ఇదే. శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న పోలీసులు హైకోర్టును ఆశ్రయిస్తాం జనసేన. నువ్వు ఏ కోర్టునన్నా ఆశ్రయించు, ఇబ్బంది ఏం లేదు. నువ్వు తెలంగాణ ఏదో చెరువుని గుల్చేసి అక్కడ 10 ఎకరాల భూమి తీసుకున్నావంట కదా, నిబంధనలు మొత్తం తుంగల దొక్కి, దాని మీద హైకోర్టుకి వెళ్ళు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని మండిపాటు. తెలంగాణ నవనిర్మాణ సంకల్పం పేరుతో నేడు హైదరాబాద్లో సభకు జనసేన ఏర్పాట్లు. తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణపై కుట్రలు మళ్ళీ మొదలయ్యాయి కవిత. ఇదంతా ఏం కాదు, త్వరలో హైదరాబాద్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని
బీజేపీ పెద్దలు, అది నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బీజేపీ నాయకులు వీళ్ళకి శాతగాక ఎవరినో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నాయకుడిని అరువు తెచ్చుకొని వస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రావాలి, లేకపోతే ఢిల్లీ నుంచి ఢిల్లీ వాళ్ళు రావాలి. ఇక్కడ వాళ్ళకి మాత్రం శాత కాదు. ఎందుక మీరు నిర్వహించుకొని పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులను తీసుకొని వచ్చి ఈరా డ్రామాలు వేసుకోం ఎందుకు? ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం హైదరాబాద్లో తలపెట్టిన తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సభ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చన్న కారణంతో సభ నిర్వహణకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. పోలీసుల నిర్ణయంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నిర్వహించుకునే హక్కును కాలరాస్తున్నారని మండిపడింది. సభకు అనుమతి కోసం మంగళవారం హైకోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఇక సభకు పర్మిషన్ ఇవ్వలేరని చెప్పి ఏదో హైకోర్టుకి వెళ్తారంట. ఎల్లుండి సుప్రీంకోర్టు కూడా ఎల్లుండి. ఎందుకు తెలంగాణ మిన్నేపడ్డారు? పక్కనే కర్ణాటక ఉంటుంది, పక్కనే తమిళనాడు ఉంటుంది. పోయి అక్కడ కూడా నిర్వహించుకోండి సభలు. ఎవడొద్దన్నాడు మిమ్మల్ని? మీ పక్కనే ఒడిశా ఉంటుంది, అక్కడ కూడా పెట్టుకోండి. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంటే కూడా ఇంకా తెలంగాణ మీద మీ ఆధిపత్యము, మీ ఓవర్ యాక్టింగు, మీ డ్రామా ఎందుకు? ఒక్క తెలంగాణ మీద మీకు నిజంగానే అంత ప్రేమ ఉంటే అమరావతి నూతన రాజధాని నిర్మిస్తున్నారు కదా, తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి ఒక 10 మంది అమరుల విగ్రహాలను అక్కడ పెట్టుకోండి సుతం. ఆ రకంగా మాత్రం చేయరు. అది అట్టుంటే కాంగ్రెస్ ఏమంటున్నది? మోదీని మెప్పించడానికే ఇక్కడ సభ. కాంగ్రెస్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ తలపెట్టడంపై కాంగ్రెస్ మండిపడింది. గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, అందుకు ఆయన మద్దతు ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభ పెట్టుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకు 11 రోజులు అన్నం తినడం మానేశానని బహిరంగంగా చెప్పి తెలంగాణ ప్రజల దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నవనిర్మాణం పేరుతో సభ ఎలా పెడతారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత సభ పెట్టుకోవాలని సూచించారు. సోమవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ బీజేపీతో రేట్ ఫిక్స్ చేసుకొని తెలంగాణలో పవన్ నటన మొదలుపెట్టారని మండిపడ్డారు. మీ బాస్ మోదీని మెప్పించడానికి ఇక్కడ సభ పెడుతున్నావా? బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. తెలంగాణలో నువ్వు ఉద్ధరించింది ఏంటి? మీ రాష్ట్రం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, ముందు వారిని ఆదుకో అని సూచించారు. బీజేపీకి తెలంగాణను తాకట్టు పెట్టడమే మీరు స్థాపించే నవనిర్మాణమా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పైసలు ఇస్తే ఏ నటననన్నా చేయమన్నా చేస్తారని ఆరోపించారు. నటుడు కదా, ఏ నటననన్నా చేస్తాడు, నవరసాలు కూడా పోషిస్తారు. గతంలో చూస్తే ఏదో తిరుపతిలో లడ్డు కల్తీ అయిందని చెప్పి ఏదో ప్రాయశ్చిత్త దీక్ష పేరు మీద 11 రోజులు డ్రామాలు వేసి అంతిమంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగితే అక్కడ కొంతమంది ప్రాణాలు కోల్పోతే మాత్రం పట్టించుకున్న పాపన అవ్వలేదు. కానీ ఏదో లడ్డుల కల్తీ జరిగిందని చెప్పి డ్రామా చేసిండు. అంతిమంగా ఏమైంది? సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఏం జరిగింది? ఎందుకు ఆ కేసును పక్కన పెట్టిండ్రు? మిత్రులారా, ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా చెప్పాలంటే మార్కెట్లో నెయ్యి, ఒరిజినల్ నెయ్యి 800 నుంచి 1000 రూపాయల కన్నా తక్కువ దొరకదు రేటు. కానీ తిరుపతిలో మాత్రము 150-200 టెండర్ ఇస్తారా? మరి ఎట్లా ఉంటుంది? మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది అన్నట్ల ఇలా డ్రామా. ఆంధ్రప్రదేశ్ కలిసి విడిపోయిన రాష్ట్రంగా మాకు ప్రేమ ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే మాకు అభ్యంతరం లేదు, కానీ నవనిర్మాణ సభ పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పవన్ సభపై బీజేపీ బీఆర్ఎస్ మౌనము వెనుక ఖచ్చితంగా వారి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. ఖచ్చితంగా మరి ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద తన పెత్తనం చూడాలని చూస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ, ఎందుకు బీజేపీ మౌనంగా ఉన్నాయో కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది.
త్వరలోనే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. పెద్ద ఎత్తున సెటిలర్ల ఓట్లు ఉంటాయి కాబట్టి ఆ ఓట్లను దండుకోవడానికి మాత్రమే ఇటువంటి డ్రామాలు వేస్తున్నాయి రెండు పార్టీలని కూడా మనకు ఖచ్చితంగా డౌట్ అయితే వస్తుంది. మరి ఇట్లా జరుగుతుంటే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ మాత్రము పవన్ కళ్యాణ్ గారి పర్యటనను మొత్తం ఆమె పెద్ద ఎత్తున తప్పుపట్టడం జరిగింది. చూడండి ఒక్కసారి ఏమంటుంది, తమిళనాడుకో కర్ణాటకకో వెళ్ళండి, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వారికి కుట్రలు మళ్ళీ మొదలయ్యాయని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అక్కడి పార్టీలు తెలంగాణలో ఆంధ్ర ప్రాంత నాయకుల విగ్రహాలు పెడుతూ ఆధిపత్యం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సహనాన్ని అలుసుగా తీసుకొని నెత్తిమీదికి ఎక్కి ఆడుతామంటే ఊరుకోబామని హెచ్చరించారు. ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఇక్కడ పెట్టినట్లే తెలంగాణకు చెందిన పివి నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్, చిన్నారెడ్డి తదితరుల విగ్రహాలను ఆంధ్ర ప్రాంతంలో పెట్టాలని డిమాండ్ చేశారు. దమ్ముందా పవన్ కళ్యాణ్? తెలంగాణ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ కావచ్చు, గద్దరన్న కావచ్చు, ఇట్లా కొన్ని 10 మంది పేర్లు ఇస్తాం. ఏ రకంగా అయితే తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకు హుస్సేన్ సాగర్ కట్ట మీద హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఆంధ్ర నాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అదే రకంగా ఒక్క తెలంగాణ నాయకుని విగ్రహాన్ని అయినా మీ నూతన రాజధాని అమరావతిలో ఏదన్నా ఒక కుడల్లే పెట్టా, మా గద్దరన్న విగ్రహాన్ని పెట్టు, ఇక్కడ వచ్చి నీ ఓవర్ యాక్టింగ్ చూద్దాం. కానీ అది మాత్రం చేయరా. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన అంశంపై టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. సినీ నటుడుగా పవన్ కళ్యాణ్ వచ్చి బహిరంగ సభ పెడితే ఇబ్బంది లేదని, ఇక్కడి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పెట్టుకున్న వాళ్ళెవరూ బాగుపడలేదన్నారు. జనసేన రాజకీయంగా విస్తరించాలంటే కర్ణాటకకో తమిళనాడుకో వెళ్ళాలని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున మంగళవారం ఉద్యమకారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నెల తర్వాత ఉప్పల్ బగాయత్లోని 350 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇట్లా ఆంధ్ర నాయకులు మాత్రం తెలంగాణ మీద మాత్రం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని మాత్రం చూస్తున్నారు. తెలంగాణ బిడ్డలు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, ఇక్కడ పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, కారం పొడితో కదిలిన పల్లె, రోకలు బండలు ఎత్తిన చెల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, బాంచందొరని కాళ్ళు మొక్కుతని బానిసత్వముకు చరమగీతమై, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం చల్, ఇది వీరులు గన్నమ్మ, ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా, సమరాల తెలంగాణ. ఇది పోరాటాల పురిటి గడ్డ పవన్ కళ్యాణ్. నీలాంటి ఉడత ఉప్పిళ్ళు సినిమా డ్రామాలు వేస్తా, సినిమాటిక్ యాక్టింగ్ చేస్తా, ఇక్కడొచ్చి తెలంగాణ ప్రజల మీద నా పెత్తనం చెలాయిస్తా, గుజరాతోనికి బీజేపీకి గులాంగిరి చేస్తా అంటే మాత్రము ఊరుకునే ప్రసక్తే ఉండదు. రాజకీయ చైతన్యం గడ్డ. నిజాం రజాకార్ల పైజామాలు ఇప్పి తరిమినటువంటి గడ్డ. 200 ఏళ్ళు బ్రిటిషోడు ఈ దేశాన్ని పరిపాలించినా కానీ తెలంగాణ మీద వాడు అడుగు పెట్టలేదు. కాబట్టి ఇటువంటి గడ్డ మీద నీ ఓవర్ యాక్టింగ్, నీ కుప్పి గంతలు బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి పవన్ కళ్యాణ్ను హెచ్చరిస్తున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.